హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పొలిమేరాస్ కిచెన్. ఈరోజు నేను మీకు చాలా సింపుల్ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ చేసి చూపిస్తున్నానండి. కట్ పొంగల్ చేసి చూపిస్తున్నాను. ఇందుకు కావాల్సినవి ఫస్ట్ బియ్యం. నేను ఇక్కడ నార్మల్ రైస్ తీసుకున్నాను. బియ్యం నేను ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను. సో నేను సేమ్ గ్లాస్కి ఇది పచ్చ పెసరపప్పు అండి. ఇలా పచ్చ పెసరపప్పు. ఈ పచ్చ పెసరపప్పు కూడా నేను ఒక గ్లాస్ తీసుకున్నాను. ఒక గ్లాస్ బియ్యంకి ఒక గ్లాస్ పచ్చ పెసరపప్పు తీసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఈ పచ్చ పెసరపప్పుని అంతా కూడా ఇలా లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకోవాలండి. పచ్చి వాసన వెళ్ళేదాకా ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి సరిపడేంత సాల్ట్, జీరా పౌడర్, మిరియాల పొడి, పెప్పర్ పౌడర్ అండి. అల్లం ఇలా నేను కొద్దిగా కచ్చపచ్చగా దంచుకున్నాను. కాజు, జీలకర్ర, పసుపు, ఆవాలు, పచ్చిమిర్చి, అలాగే నెయ్యి. చూడండి, ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న పచ్చపప్పు అంతా కూడా నేను ఇలా బియ్యంలోకి వేసేసుకున్నాను. ఇవి రెండు బాగా 2 టైమ్స్ వాష్ చేసేసుకున్న తర్వాత సేమ్ గ్లాస్కి 5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. 5 గ్లాస్ వాటర్ వేసుకొని ఒక 10 మినిట్స్ మనం పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మనము కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మనం కుక్కర్లో ఒక 2 విజిల్స్ వచ్చేదాకా పెట్టేసుకోవాలి. చూడండి, నేను ఇలా ఒక 2 విజిల్స్ కుక్కర్లో పెట్టేసుకున్నాను. 5 గ్లాసెస్ వాటర్ వేసేసి ఇలా 2 విజిల్స్ వచ్చేదాకా నేను కుక్కర్లో పెట్టేసుకున్నాను. చూడండి, బాగా మెత్తగా మనకి ఉడికిపోతుంది. నెక్స్ట్ నేను ఇందులోకి కాచిన పాలండి, కాచి చల్లార్చిన పాలు చిక్కగా ఉంటాయి, చిక్కని పాలు తీసుకుంటున్నాను. చూడండి, ఇలా పాలు వేసుకున్నాక మనము టేస్ట్కి సరిపడేంత సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. నేను ఆల్రెడీ రైస్ పెట్టేటప్పుడే పసుపు వేసి కుక్ చేసుకున్నానండి. చూడండి, ఇలా మనము సాల్ట్, మిల్క్ యాడ్ చేశాక లో ఫ్లేమ్లో పెట్టి ఒక 2 మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులోకే నేను మిరియాల పొడి అండి, పెప్పర్ పౌడరు, అలాగే జీలకర్ర పౌడర్, జీరా పౌడర్, ఇవి కూడా వేసేసి బాగా ఒక 2 మినిట్స్ కుక్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా లో ఫ్లేమ్లో నేను 2 మినిట్స్ కుక్ చేసుకొని ఆఫ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ నేను గీ పెట్టుకున్నాను. గీ హీట్ అయ్యాక ఇందులోకి కాజు యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇందులోకి నేను కచ్చాపచ్చాగా దంచుకున్న అల్లం, అలాగే మస్టర్డ్, ఆవాలు, అలాగే జీలకర్ర, ఒక పచ్చిమిర్చి ఇలా నేను ఆఫ్ చేసుకున్నానండి. పచ్చిమిర్చి చూడండి, ఇలా గీలో అంతా కూడా రోస్ట్ చేసేసుకొని ఇలా పోపు వేసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ మనకి టెంపుల్ స్టైల్ కట్ పొంగల్ అనేది రెడీ అవుతుంది. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.